హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఫ్ ఫర్ భారతీ హోమ్. ఇవాళ మీకు నేను టమాటో చాట్ ఎలా చేయాలో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. టమాటో చాట్ అంటే మీకు ఒక 4 టమాటాలు 2 బంగాళదుంపలు ఉంటే చక్కగా ఇంట్లోనే మంచిగా చాట్ చేసుకోవచ్చు. దానికి మీరు స్టవ్ మీద ఒక బాండీ పెట్టండి. బాండీ పెట్టి 2 స్పూన్స్ బటర్ వేయండి. బటర్ లేకపోతే ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి దాంట్లో 1 స్పూన్ జీలకర్ర వేయండి. 1 స్పూన్ అల్లం ముక్కలు వేయండి. సన్నగా తరిగిన వేసి ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసేయండి. ఇలా ఫ్రై చేశాక ఇందులో 1 స్పూను నువ్వులు వేయండి. నువ్వులు వేసి ఫ్రై చేయండి మంచిగా. ఫ్రై చేసి దీంట్లో ఒక 2 పచ్చిమిర్చి సన్నగా తరిగినవి వేయండి. 2 పచ్చిమిర్చి సన్నగా తరిగినవి 2 సరిపోతాయి, అంటే మసాలాలు కూడా వేస్తాం కదా. ఒక 2 పచ్చిమిర్చి సన్నగా తరిగినవి ఇలా వేసుకోండి. చిన్నగా వేసి దాంట్లో ఒక 2 స్పూన్స్ జీడిపప్పు క్రష్ చేసి మంచిగా స్మాష్ చేసింది జీడిపప్పు వేయండి. మిక్సీలో అంటే కచ్చాపిచ్చి ఆడేస్తే పొడిలా వస్తుంది కదా, దాన్ని వేస్తే బాగుంటుంది చాట్లో. మధ్యలో ఇలా మనం ఆయిల్లో వేపినవి బాగుంటాయి అన్నమాట. ఇందులో మనం 1 స్పూన్ కారం, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ధనియా జీరా పౌడర్ 1 స్పూను, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, బ్లాక్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ వేయండి. బ్లాక్ సాల్ట్ లేకపోతే మామూలు సాల్ట్ అని వేసుకోండి. బ్లాక్ సాల్ట్ అయితే బాగుంటుంది. 1 కప్ వచ్చేసి మీరు టమాటో వేయండి. కప్పు అంటే ఒక 4 టమాటాలు, అవి 4 టమాటోస్ ఇలా వేసి ఇలా ఫ్రై చేయండి. 4 టమాటోలు వేస్తే మీరు 2 పొటాటోస్ వేయాలన్నమాట. 2 బంగాళదుంపలు వేస్తే 4 టమాటోలు వేయాలి. అప్పుడే మీకు చాట్ అనేది బాగుంటుంది, టమాటో చాట్. దీంట్లో 1/2 కప్పు వాటర్ వేయండి. 1/2 కప్పు వాటర్ సరిపోతుంది. వేసి 1 మినిట్ మూత పెట్టేసేయండి. మరీ అంతలా అవసరం లేదు. టమాటో అంటే బాగానే త్వరగా అయిపోద్ది కాబట్టి 1 మినిట్ అయ్యాక మూత తీసేసి మనం 2 పొటాటోస్ని మంచిగా బాయిల్ చేసి స్మాష్ చేసి మెత్తగా చేసి దాన్ని ఇందులో వేసేయాలి. వేసేసి ఒక 1 మినిట్ ఉంచితే సరిపోతుంది. 1 మినిట్ సరిపోతుంది అంటే ఆల్రెడీ మనం పొటాటో బాయిల్ చేసాం కాబట్టి 1 మినిట్ ఉంచేసి దాంట్లో కొత్తిమీర కరివేపాకు వేసేసి చాట్ మసాలా వేసేయండి. అంతే. ఇలా కలిపేసి దీంట్లో మీరు కరివేపాకు కొత్తిమీర వేసి కొంచెం చాట్ మసాలా వేసేయండి. అంతే, అయిపోయింది. అంతే, టమాటో చాట్ అయిపోయింది. నేను చేసిన వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.